హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. అందరు బాగున్నారా? ఇప్పుడు మనము తిరుపతి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనము హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి మనమైతే ట్రైన్ లో వెళ్ళాము. మనకు సికింద్రాబాద్ మరియు కాచిగూడ, నాంపల్లి నుంచి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి తిరుపతికి మరియు రేణిగుంటకి. మనం క్యాచ్ చేసిన ట్రైన్ వచ్చేసి రాయలసీమ సూపర్ ఫాస్ట్ తిరుపతి ట్రైన్. ఇది వచ్చేసి మనకు నిజామాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనము ఇందులో స్లీపర్ క్లాస్ చూసుకుంటే 485 రూపీస్ ఉంటుంది. ఏసీ క్లాసెస్ 1600 ఉంటుంది. సో జనరల్ అయితే మనకు 235 రూపీస్ ఉంటుంది. మనం మొత్తం ట్రైన్ జర్నీ అయితే వెళ్తున్నాం. మొత్తం తెలంగాణ దాటిన తర్వాత ఆంధ్రాలో అయితే ఈ విధంగా సన్సెట్ వ్యూ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ట్రైన్ జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకు చాలా బాగుంటుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి మనకు ట్రైన్ లో 12 to 13 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఆ మనకు ఈవినింగ్ వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం మనం ట్రైన్ జర్నీ చేసిన తర్వాత మనకు ఇట్లా కొండల మధ్యలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండడం చాలా అద్భుతంగా, ఇది మనకు చాలా పురాతనమైన చాలా పుణ్యక్షేత్రం. కాబట్టి మనం మొత్తంకైతే తిరుపతికి అయితే రీచ్ అయ్యాం. ఇది వచ్చేసి మనకు రైల్వే స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే మనకు ఈ విధంగా ఆటోలు ఉంటాయి. మరియు అక్కడ నుంచి మనకు బస్సెస్, నంబర్ ఆఫ్ వెహికల్స్, కార్లు కూడా ఉంటాయి. అయితే మనము మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాం కాబట్టి మనము ఆటో క్యాచ్ చేసుకొని అల్లపిరి మెట్ల వరకు అయితే ఆటోలో వచ్చేసాం. వీళ్ళు మనకు 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి. సో మేము మొత్తం వచ్చేసి 5 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి అక్కడ నుంచి మనం ఆటోలో తీసుకొని అల్లపిరి మెట్లకి అయితే వెళ్తున్నాం. మనకి ఇక్కడ ఈ విధంగా రోడ్ వ్యూస్ అయితే మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే చాలా బాగుంటుంది. మొత్తానికి మనము అల్లపిరి మెట్లు దగ్గరలో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి మనకు అల్లపిరి మెట్లు. సో మీరు ఇక్కడ చూడండి, మనం ఇంకా జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉన్నాము. అల్లపిరి మెట్లు అనేది మనకు తిరుపతి నగరంలో ఉంటుంది. ఇక్కడ నుండి తిరుమలకు కాలిబాట అయితే మనం వెళ్తాము. అలిపిరి మెట్లు వెళ్లే ముందు మనకు 2 ఘాట్ రోడ్లు అయితే కలుస్తాయి. అలిపిరి సముద్ర మట్టానికి 200 మీటర్ దూరంలో అయితే ఎత్తులో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అలిపిరి మెట్ల పక్కన ఇక్కడ మనకు శ్రీవారి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు కొండపైకి ఎక్కడానికి బస్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం చెక్కింగ్ అయిన తర్వాత మనకు పైకి అయితే అలో చేస్తారు. ఇది అలిపిరి మెట్లు పక్కన మనకు ఈ విధంగా నామకరణం వెంకటేశ్వరుని అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, అలిపిరి మెట్లు ఎంత అద్భుతంగా అంటే మనకు స్వామివారిని ఇక్కడ నుంచి మనము దర్శనం చేసుకోవాలంటే అలిపిరి మెట్లు ఎక్కి, నాకైతే ఆ వ్యూస్ అక్కడ నుంచి నాకు ఎక్కడం ఒక 4 to 6 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేనైతే తిరుపతి ఎవ్రీ ఇయర్ వెళ్తాను కాబట్టి మనకు ఈ ఇయర్ అయితే మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే పెడుతున్నాము. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. సబ్స్క్రిప్షన్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మనము ఇక్కడ అలిపిరి మెట్లు ఇక్కడ నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు మొదటి పూజ చేసి మనము ఇక్కడ శ్రీవారిని ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటా చూడండి ఎంత రష్ ఉంది అంటే మనకు వీక్ డేస్ లో అయితే తిరుపతిలో చాలా రష్ ఉంటుంది. 24 అవర్స్ టైం అయితే మనకు దర్శనానికి టైం పడుతుంది. ఇంతకుముందు ఇట్లా మొదటిగా అంటే మనం ఫస్ట్ మెట్లు ఎక్కేసరికి ఈ విధంగా ఇంత రష్ ఉంటుంది, కానీ మనం మెట్లు ఎక్కే కొద్దీ అయితే మనకు జనాలు డివైడ్ అయిపోతారు కాబట్టి పెద్దగా రష్ ఉండదు. సో మొదటిగా ఇట్లా మనకు ఇక్కడ మీరు చూడండి, మొదటి గోపురం ఇది. ఇలా మనకు మొత్తం 4 గోపురాలు అయితే కలుస్తాయి. ఇది ఇప్పుడు మనం ఇక్కడ మొదటి గోపురం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకి మొదటి మెక్కు అయితే మనం ఎక్కుతాము. ఈ మొదటి గోపురం పక్కన మనకు గోశాల ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని గోశాల మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు మొదటి గోపురం. ఈ గోపురం పక్కన మనకు చిన్నగా ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాము. అలిపిరి మొత్తం స్టెప్స్ చూసుకుంటే మనము 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం 6 to 6 అవర్స్ టైం పడుతుంది. మనం స్పీడ్ గా ఎక్కుతే అయితే మాత్రం 3 అవర్స్ అయితే టైం పడుతుంది. కాబట్టి నిదానంగానే ఎక్కాలి. ఎందుకంటే ఇది సముద్ర మట్టం నుంచి మనకు 200 మీటర్స్ హైట్ లో ఉంటుంది. కాబట్టి మనకు దమ్ రావడం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అందరూ చాలా మెల్లగా జాగ్రత్తగా స్లోగా అయితే మనం పైకి ఎక్కుతున్నాము. మీరైతే ఇక్కడ చూడండి మనకు ఎంత అద్భుతంగా ఉంది అంటే
ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారు ఈ విధంగా మనం దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఇట్లా టెంపుల్ పక్కన వాల్ ఉంటుంది కాబట్టి ఇట్లా అడవి మధ్యలో ప్రతిదీ చిన్న చిన్నగా మనకు ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే చాలా కనిపించాయి. చరిత్ర చూసుకుంటే పూర్వం అలిపిరిని అడిపులి అని పిలిచేవారు. అడి అంటే పాదం, పూల అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు ఉన్నదని ఇక్కడ మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ చెట్టు కింద తిరుమల నంబి రామానుజును రామాయణం రహస్యాలను ఆ, ఉపదించేవాడని మనకు ఇతిహాసాలు అయితే చెప్తున్నాయి. మధ్యాహ్నము వేళలో రామానుజును పాఠం చెప్పే సమయంలో నిమగ్నమై ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి మనకు ఇక్కడ పాదాలు ఆ స్వామివారి పాదాలు ప్రత్యక్షమయ్యామని నమ్ముతారు. ఇంకో ఇతిహాసం ప్రకారం మనకు నంబి వెంకటేశ్వరుని నైవేద్యం కోసం మట్టి కుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించేవారని మనకైతే పురాణాలు చెప్తున్నాయి. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవంతునికి అర్పణ చేసేవాడని మనకు మన పురాణాలు అయితే చెప్తున్నాయి. 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్ర చారిత్రకుడు ఏనుగుల వీరస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలా ఉండేదో రాశారు. గాలి గోపురం వరకు ఎక్కడం దిగడం బహు ప్రయోజ అని రాసుకున్నాడు. ఇక్కడి నుంచి మనకు కొంత భూమి సమంగా ఉండేదని, మళ్ళీ ఎక్కి దిగాల్సిన ప్రాంతాలు ఉన్నాయని ఆయన పురాణంలో మనకు రాసి ఉండడం వల్ల మనకు ఈ చారిత్రక అలిపిరి మెట్ల గురించి మనం తెలుసుకుంటున్నాము. మనకు అడవులలో ఈ విధంగా చాలా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. మనకు దట్టమైన అడవి ఉంటుంది కాబట్టి పులులు అయితే ఉంటాయి. అయినా కూడా మనకు ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే పక్కనే ఉండడం వల్ల మనకు ఇక్కడ రక్షణ కూడా ఉంటుంది. బట్ మనకు ఇంకా తిరుపతి టిటిడి వాళ్ళైతే ఈ మెట్ల ద్వారానే కొంచెం డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇట్లా కంచాలు వేసేస్తే చిన్న పిల్లలకి పెద్దలకైనా చాలా బాగుంటుంది. మనము మెట్లు ఎక్కే ప్రతిసారి మనకు 1000 మెట్ల దగ్గర మనకు ఇట్లా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. మనము మెట్లు అనేది 200 మీటర్స్ హైట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా అక్కడక్కడ రెస్ట్ తీసుకుని అయితే మనం మన జర్నీ సాగిస్తున్నాము. ప్రజెంట్ మనం వచ్చేసి 1500 మెట్ల దగ్గరలో అయితే ఉన్నాము. సో మనం మొత్తానికి అయితే 1500 మెట్లు మనం ఎక్కేసాము. ఇక్కడ నుంచి మనకు ఇంకా 1550 మెట్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, జనాలు మెల్లమెల్లగా పైకి అయితే ఎక్కుతున్నారు. ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్య ప్రజలు కొండపైకి ఎక్కడానికి గుర్తుగా అలిపిరిలో మానవాకృతులు బాట గుర్తులు ఏర్పాటు చేశారు. ఆ గుర్తులు ఇప్పటి వరకు మనకు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ అలిపిరిలో పాదాల మంటపం కనిపిస్తుంది. పూర్వకాలంలో ఇంకొక కాలిబాట మార్గం తిరుచునూరు నుండి బయలుదేరి కపిల తీర్థం మోకాల మెట్టు వరకు చేరేవారు. మంగళం దగ్గర చలివేంద్రం ఉంటుంది. మనకు అక్కడక్కడ మనకు చలివేంద్రాలు నీళ్లు తాగడానికి టిటిడి వాళ్ళు అయితే సప్లై చేస్తున్నారు. ఈ అలిపిరి మెట్లు అనేది మనకు రామానుజుని కాలం నుండే మనకు కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది. తిరుపతికి మనకు రీచ్ అవ్వడానికి మనకు 2 మార్గాలే ఉంటాయి. ఒకటి వచ్చేసి అలిపిరి మెట్లు మరియు ఇంకొకటి శ్రీవారి మెట్లు. అలిపిరి మెట్లు వచ్చేసి మనకు మొత్తం 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఆల్రెడీ మనం అయితే మీకు టైం చెప్పాము కాబట్టి మెల్లమెల్లగా ఎక్కి మనం పైకి వెళ్తున్నాము. పైకి ఎక్కే కొద్దీ మనకు అక్కడక్కడ కొద్దిగా ఇట్లా స్లోప్ కూడా ఉంటుంది కాబట్టి మనకు అంత ఏం ఇది అనిపించదు. బట్ ప్రతి భక్తులైతే అలిపిరి మెట్లు ఎక్కి పైకి రీచ్ అవుతారు. అలిపిరి నుండి మనకు తిరుమలకు 2 ఘాట్లు రోడ్లు అయితే 1945 ఇయర్ లోనే వేశారు. ఇది వచ్చేసి మనకు 19 కిలోమీటర్స్ పొడవు అయితే ఉంటుంది. మరియు దీన్ని 1974 లో కొత్తగా నిర్మించి 2 ఘాట్ రోడ్లు అయితే తిరుమల కొండపైకి వాహనాలు వెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు. మనము ఈ విధంగా మనకు మొత్తానికి అయితే మనం 2000 అడుగులు 2300 స్టెప్స్ అయితే మనం పైకి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు చూడండి, మనకు ఇంకా 1000 మెట్లే బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకొని అయితే మనం ఎక్కుతున్నాము. మీరు ఇక్కడ ఇప్పుడు చూడండి, మనకు ఇది దట్టమైన అడవి కాబట్టి మనకు ఈ అడవిలో మనకు జింకలు చిన్న చిన్న పశువులు అయితే కనిపిస్తాయి. నాకైతే వెళ్ళే మార్గ మధ్యలో ఇట్లా జింకలు కనిపించడం జరిగింది. నేనైతే
దగ్గరికి అంటే మనకు లోపలికి అయితే వెళ్ళలేదు, జస్ట్ మనకు వ్యూస్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. మీరైతే ఇక్కడ చూడండి, మనకు జింక ఎంత అద్భుతంగా రియల్ గా ఇంత జింక చూడడం నాకైతే ఫస్ట్ టైం. చాలా నా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. నేనైతే చాలా మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి జింకలను దగ్గర నుంచి చూశాను కాబట్టి మీరైతే ఇక్కడ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మనము ఇంకా ఈ జింకలను దర్శనం చేసుకున్న తర్వాత, పూర్వం రవాణా సౌకర్యాలు లేకుండా అప్పటి కాలంలో తిరుమలకు వెళ్ళే భక్తులైతే ఎడ్ల బండ పైన ఇక్కడ నుంచి మనకు భక్తులు పైకి రీచ్ అవ్వడానికి అయితే యూస్ చేసారు. మొదటగా డోలులు అయితే ఉంటుండే, అంటే మనకు ఓల్డ్ పీపుల్స్ కి అయితే వాటిలో తీసుకొని కొండ పైకి అయితే వెళ్తుండే. మీరు చూడండి కదా ఇక్కడ ఎంత అద్భుతంగా. నేనైతే దగ్గర వెళ్ళాను, సాహసం చేసి కొంచెం భయం అయితే అనిపించింది, కానీ నాకు మొత్తం మంచిగా అయితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. మనం ఇప్పుడు ప్రెసెంట్ 2500 స్టెప్స్ దగ్గర అయితే ఉన్నాము. మనకి ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 1500 స్టెప్స్ అయితే ఉంది. నేను వచ్చేసి మార్నింగ్ 7 కి అయితే బయలుదేరాను. ఇక్కడికి రీచ్ అవ్వడానికి నాకు 12:30 అయితే టైం పట్టింది. సో 2-3 అవర్స్ లో అయితే నేను 2500 స్టెప్స్ అయితే ఎక్కేశాను. సో మనకి ఇక్కడ ఈ విధంగా ఘాట్ రోడ్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి మెల్లమెల్లగా. ఇక్కడ నుంచి మనకు చాలా అద్భుతంగా ఒక 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ దర్శనం చేసుకోండి. మనకు ఈ శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి రోజు ఇక్కడైతే ఉత్సవాలు జరుగుతాయి ఎవ్రీ ఇయర్. ఇక్కడ టిటిడి వారు మనకు అభివృద్ధి చేసిన ఉద్యానవనం, అంటే మనకు ఒక చిన్నగా పార్క్ అయితే ఉంటుంది. నాకు ఈ ఆకాశంలో ఈ హనుమంతుడిని దర్శనం చేసుకోవడం చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఫ్రెండ్స్. మీరు చూడండి, మనకు ఆ వ్యూస్ ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఆకాశం మధ్యలో నల్లటి ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే మనకు ఆకాశం, మనం హిస్టరీ చూస్తాం కదా, చిన్న చిన్న పిల్లలు ఇట్లా ఎగురుతూ హనుమంతుడు ఏ విధంగా కనిపిస్తాడో ఆ విధంగా అయితే నాకు దర్శనం ఇవ్వడం చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే చాలా బాగుంది. మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యూస్ అయితే నేను చూపిస్తున్నాను, మీరు చూడండి. ఎందుకంటే మనకు ఈ కొండ పైన ట్రేడ్ మిల్స్, అంటే మనకు గాలితో ఎనర్జీ ఏ విధంగా తయారు చేస్తారో అది కూడా మీరు ముందు ముందు చూస్తారు మన వీడియోలో. ఈ విధంగా అద్భుతమైన అడవి వ్యూస్ ని చూసిన తర్వాత మనకు ఈ విధంగా ఘాట్ రోడ్ లో అయితే మనము ఒక 2 కిలోమీటర్స్ అయితే కాలినడకన వెళ్తాము. మనకు ఇట్లా కాలినడకన వెళ్ళడానికి మనకు పైన రేకుల షెడ్తోనైతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి చూడండి, మనకు ట్రేడ్ విండ్స్, ఇక్కడ మిల్స్, ఈ విధంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఎనర్జీ ప్రొడక్షన్ ఆ కొండ పైన చాలా అద్భుతంగా నాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఇక్కడ మనకు పాదాల మండపం కూడా ఉంటుంది. ఇక్కడ నుండి కొండపైకి మెట్లు మొదలవుతాయి అని మనం కింద ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి, ఈ మెట్ల పైకి ఎక్కే కొద్దీ మనకు మొత్తము 1990 శతకం వరకు ఇక్కడ స్వామివారి పాదాలు మాత్రమే ఉండేవని భక్తులైతే నమ్ముతారు. కానీ ఇక్కడ మనం ఇతిహాసాలు చూసుకుంటే చాలా పురాతనమైన కాలంలోనే మనకు పాదాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాం. మీరు ఇక్కడ చూడండి, ఇట్లా కొండ పైన మనకు ఏ విధంగా ఇట్లా రాళ్ళు, ఆ కలర్ఫుల్ రాల్స్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించాయి. మనకు ఈ విధంగా ఇక్కడ బస్ సర్వీస్ కూడా ఉంటుంది, కానీ మనం వెళ్ళేటప్పుడు అయితే మెట్ల ద్వారా వెళ్ళాం. రిటర్న్ వచ్చేటప్పుడు మనకు బస్ సర్వీస్ అయితే ఉంటుంది. వాళ్ళైతే 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా ఉంటుంది, వీలైతే మనకు 110 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మొత్తానికి మనకు ఇక్కడ నుంచి మనము ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా అయితే పైకి వెళ్తున్నాము. తలేరు గుండు అనేది ఇక్కడ మనకు ఒక కొండ ఎక్కేవారు అయితే తలేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరించి నొప్పులు ఉండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను మోకాలను తాకించి, ఇక్కడ నుంచి మనకు ఒక 500 మెట్లు అయితే ఉంటాయి కాబట్టి మీకు ఇప్పుడు ముందు చూస్తారు, మీకు వస్తుంది. మనం దానికి దగ్గరలో అయితే ఉన్నాము. అయితే ఇక్కడ మనకు గతంలో అంటరాని వారు తిరుమలనేసిని గుడి లోపలికి అలో చేయడం జరగకుండేది. సో కనీసం 7 కొండలను కూడా ఎక్కేవారు కాదు. అలా చేస్తే అది మహాపాపం అని భావించేవారు. అలాంటి వారు ఈ తలేరు గుండు వరకు వచ్చి తమ తలను ఈ గుండును తాకించి అక్కడి నుండి స్వామివారికి నమస్కరించుకునేవారంట. అంతకు మించి వారు ముందుకు వెళ్ళేవారు కారు. అంటరాని వారు ఇక్కడ
మెట్ల మెట్ల మీద నమస్కరించి స్వామివారిని దర్శనం చేసుకునేవారని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి. సో ఇక్కడ నుంచి మీరైతే ఇక్కడ కొండ వ్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే మనకు మొత్తం ఘాట్ రోడ్స్ చాలా అద్భుతంగా వెహికల్స్ నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మనకు మొత్తం 3 గోపురాలు అయితే అయిపోయినాయి. లాస్ట్ గోపురం సో అయితే ఇక్కడ మనకు లాస్ట్ గాలి గోపురం ఉంటుంది కాబట్టి ఈ కొండ పైన బాగాన ఉన్న ఒక గోపురానికి విద్యుత్ దీపాలతో తిరునామం ఆకారంలో నిర్మించారు. అది రాత్రులందు చాలా దూరం వరకు మనకు కనిపిస్తుంది. తిరుపతికి ఇది ఒక అలంకారం కరువ మండపం. ఇక్కడ తొండబాన మనకు ఈ గోపురం నుంచి మనం పైకి ఎక్కుతాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు మోకాల ద్వారా అయితే మనం పైకి ఎక్కుతాం. ఇక్కడ నుంచి నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా 500 మెట్లు ఉంటాయని. మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి చాలా అద్భుతమైన ఇట్లా కొండపైన వ్యూస్ అయితే చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు ఆ కొండలు 7 కొండలు అంటేనే చాలా అద్భుతంగా తిరుపతి ఒక మహిమ. సో ఇక్కడ మనము చాలా మంది ఎవ్రీ ఇయర్ మనకు లక్షల్లో అయితే సందర్శకులు భక్తులు ఇక్కడికి వచ్చి తిరుపతిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఈ కొండ ఆకాశం వ్యూస్ అయితే చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే నాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు అలపిరి వద్ద మెట్ల ద్వారిలో శ్రీవారి పాదపు మండపం కూడా ఒక ఆలయం ఉంటుంది. అయితే మనం ఈ అన్ని ఆలయాలు దర్శనం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా ఈ లాస్ట్ గోపురము. సో ఇక్కడ నుంచి మనకు భక్తులు మోకాల ద్వారా అయితే పైకి ఎక్కుతారు. ఇక్కడ కొద్దిగా రష్ ఉంటుంది మనకు వీకెండ్స్ లో. మీరు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నుంచి భక్తులు అయితే ఇట్లా మోకాల ద్వారా పైకి ఎక్కుతున్నారు. ఇక్కడ నుంచి మనకు ఇంకా 350 మెట్లు అయితే ఉంటాయి. సో నేను కూడా ఇక్కడ మోకాల నుంచి అయితే పైకి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మన యూట్యూబ్ ఛానల్లో తిరుపతికి సంబంధించిన ప్రతి వీడియో నేనైతే మీకు డీటెయిల్ గా సిరీస్ వైస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ ని అయితే మన వీడియోస్ ని షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి మనము కొండపైకి తిరుమలకి అయితే వెళ్తాం కాబట్టి సో మనకి ఇంకా జస్ట్ చూసుకుంటే ఇంకా ఒక 300 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మనకు మార్గ మధ్యలో ఈ విధంగా మనకు వాటర్ బాటిల్స్ ఏదైనా మనకు అక్కడ అందుబాటులో అయితే ఉంటాయి. మీరైతే ఇక్కడ చూడండి ఇక్కడ మనం పైకి వెళ్ళే కొద్దిగా మనకైతే దర్శనం వచ్చేసాం. సో పైకి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ శ్రీవారు ఇట్లా వాటర్ ఫౌంటైన్ మధ్యలో అయితే ఉంటారు. ఇక్కడ మీరు వ్యూస్ అయితే చూడండి. ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు మొబైల్స్ లోపలికి అలో ఉండవు కాబట్టి ఇక్కడ శ్రీవారి బస్సు ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది. మనకు స్వామివారి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. మనం కొండ కింద బ్యాగులు పెట్టుకొని పైన కూడా మనకు బ్యాగులు ఇస్తారు కాబట్టి ఆ సర్వీస్ అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ స్వామివారు మనకు ఈ విధంగా దర్శనం చేస్తారు. కొండ పైన ఫస్ట్ ఇట్లా మనకు స్టాచ్యూ ఉంటుంది. సో ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత నేనైతే అక్కడ అతిరంబ అని ఆశ్రమం ఉంటుంది. సో ఆ ఆశ్రమంలో అయితే ఉంటున్నాను. మీకు తప్పకుండా లైక్ చేయడం అయితే